ప్రతి ఆదివారం అద్భుతమైన స్తుతి ఆరాధన, జీవితాలను మార్చే దైవ సందేశాలు, ఉచితమైన స్వస్థతలు, విశ్వాసముతో దేవుని కార్యాలు. పాస్టర్ మంచా రాజన్న గారిచే జీవితాలను మార్చే అద్భుతమైన దేవుని సందేశాలు. దెయ్యాల చేత పీడింపబడుతున్నా, సంతానం లేక బాధపడుతున్నా, చేతబడి శక్తులతో వేధింపబడుతున్నా, కోర్టు సమస్యలతో, జీవిత సమస్యలతో మరియు అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు దైవ సేవకులు పాస్టర్ మంచా రాజన్న గారు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. కుల, మత, సంఘ, వర్గ విచక్షణ ఏ భేదమూ లేకుండా అందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించువారు పాస్టర్ మంచా రాజన్న, పెద్ద నాగులవరం. ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9966322582. నీ పాదాల దరిని చేరితిని యేసు, నీ పాద సన్నిధి కోరితిని. నన్ను వెలిగించుమా, నీలో నీ ఉంచుమా, నన్ను వెలిగించుమా, నీలో నీ ఉంచుమా. నిన్నే ఆరాధింతున్ యేసయ్యా, నిన్నే ఆరాధింతున్ యేసయ్యా, నిన్నే ఆరాధింతున్ యేసయ్యా, నిన్నే ఆరాధింతున్ యేసయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మీ బైబిల్ గ్రంథాలు తీసి మీరు చదువుకోనండి. నేను ఇక్కడ చదువుతున్నాను. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ప్రేమైనటువంటి వారలారా, ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని మనం శ్రద్ధగా విందాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వారలారా, పరలోక రాజ్యము అనగా వల అనేటువంటి అర్థం, సముద్రము అనగా లోకము, చేపలు అనగా మానవులకు సాదృశ్యంగా ఉన్నది. సముద్రము అంటే లోకము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏంటి ఈ విషయాలు అనంటే, పరలోక రాజ్యము ఒక వలతో పోల్చాడు. చేపలు పట్టేటువంటి ఒక వలతో పోల్చారు. వల, నెట్ అంటారు కదా, ఒక వల అనేటువంటి దానితో పోల్చడం జరిగింది. చేపలు అనగా మనుష్యులు అని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి దేవుడు చెట్లను మనుషులతో పోల్చాడు, మనుషులను చెట్లతో పోల్చాడు. అదేవిధంగా ఇప్పుడు చేపలను కూడా మనుషులు అని మనం అర్థం చేసుకోవాలి. మనుషులందరూ కూడాను, భూప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడాను మానవులు, మనుషులు అని పిలువబడుతున్న వారందరూ కూడాను
సాతాను యొక్క వలలో ఉన్నారు, సాతాను యొక్క చేతిలో ఉన్నారు, వాడి యొక్క కబంధ హస్తాలలో ఉన్నారు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా సాతాను యొక్క వలలో ఉన్నారు. దేవుని చేతిలో కాదు, సాతాను యొక్క వలలో ఉన్నటువంటి వ్యక్తులు పాపములోనే పుడుతూ ఉన్నారు, పాపములోనే పెరుగుతూ ఉన్నారు, పాపములోనే చనిపోతూ ఉన్నారు. చనిపోయిన తర్వాత ఈ పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే చనిపోతున్నారు. కాబట్టి వీరందరూ కూడాను నరకానికి వెళ్తూ ఉన్నారు, పాతాళమనబడినటువంటి స్థలానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మనము బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో కూడా అక్కడ 16వ అధ్యాయంలో పేద లాజరు, ధనవంతుడైనటువంటి వ్యక్తి, ఆ ఇద్దరు వ్యక్తులను చూసుకుంటే పేద లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి అంటే ఒక రెస్ట్ ప్లేస్ అనబడినటువంటి స్థలానికి వెళ్ళాడు. అంటే విశ్రాంతి కలిగినటువంటి పరదేశు అని చెప్పుకోవచ్చు. రెస్ట్ ప్లేస్కి వెళ్ళాడు. ధనవంతుడైతే దేవుని యందు భయభక్తులు లేక పాపములోనే పుట్టి పాపములోనే మరణించాడు. కాబట్టి అతను పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ రోజులలో కూడా ప్రతి మానవుడు పాపములోనే పుడుతూ ఉన్నాడు, పాపములోనే మరణిస్తూ ఉన్నాడు, పాపముతోనే సహవాసం చేస్తూ ఉన్నాడు. ఈ మనుషులందరూ కూడాను సాతాను చేతిలోనికి ఎలా వెళ్ళారు? అసలు సాతాను చేతిలోకి వెళ్ళకముందు మనుషులందరూ దేవునిలో ఉన్నారు. దేవునిలో ఉన్నటువంటి మనుషులు సాతాను చేతిలోనికి వెళ్ళిపోయారు. అంటే మనుషులందరూ కూడా సాతాను యొక్క వలలో ఉన్నారు అని చెప్పుకోవాలి. అసలు మనం ఎలా సాతాను యొక్క వలలో ఉన్నామయ్యా అని మీరు అడగొచ్చు. పూర్వము నేను యేసుక్రీస్తు నమ్ముకొనక మునుపు కూడా నేను సాతాను వలలోనే ఉన్నాను. మీరు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించక మునుపు మీరు సాతాను వలలోనే ఉన్నారు. అంటే మనందరం కూడా సాతాను వలలో ఉన్నాం పూర్వం. లేదా ఇప్పుడు పాపము చేస్తున్న వారు కూడాను, ఇప్పుడు పాపములో బ్రతుకుతున్న వారు కూడాను, ఇప్పుడు దుర్వ్యసనాలకు బానిసలైపోయిన వారు కూడాను, జయ జీవితం లేనటువంటి వారు కూడాను పాపములోనే ఉన్నారు. అంటే సాతాను యొక్క వలలో ఉన్నారు. అసలు మొట్టమొదటిగా సాతాను యొక్క వలలోకి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది మనకి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఏంటి ఆ మాట అంటే, హబక్కుకు రాసినటువంటి గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు అని చెప్తుంది బైబిల్. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి ఆ గాలానికి వాడు లాగి ఉన్నాడని చెప్తుంది. గాలము దేనికి వాడతాము? చేపలు పట్టడానికి వాడతాం, చేపలు పట్టడానికి వాడతాం. ప్రియమైన వారలారా, ఈ గాలానికి ఎర అనబడినటువంటిది ఉంటుంది. చేపలు పట్టేటోళ్ళకి బాగా తెలుసు. సాతానుగాడు గాలము వేసి మానవులందరినీ లాగి ఉన్నాడు. అంటే అసలు మొట్టమొదటిగా ఎవరిని లాగాడు అంటే, ఆదికాండంలో చూస్తే ఆదాము హవ్వను లాగి ఉన్నాడు. సాతానుగాడు మొట్టమొదటిగా లాగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే, వాడి చేతిలో వాడి ఎర్రకు వాడి గాలానికి చిక్కుకుపోయినటువంటి వ్యక్తులు ఎవరంటే ఆదాము హవ్వ. వాడు ఏమేసి లాగాడు? ఎర్ర వేసి లాగాడు. గాలానికి ఎర్ర ఉంటుందండోయ్. ఎర్ర ద్వారానే గాలము వేసినప్పుడు ఆ ఎర్రను తినడానికి ఈ చేపలు వచ్చి దానికి కూర్చుకొని పోతాయి. అంటే ఈ చేపలు పట్టే వ్యక్తులు ఏ విధంగా ఎర్ర వేసి చేపలు పడతారో, అదేవిధంగా మానవులను పట్టడానికి కూడా సాతానుగాడు ఎర్ర అనబడినటువంటి కొన్ని వాటిని వాడతాడు. ఎర్ర అనబడినటువంటి వాటిని వాడతాడు. ఎందుకంటే ఉట్టిగానే పడరు కదా మానవులకు కూడా తెలివింది కదా. అందుకని వాడు అనగా అపవాది గాలానికి ఎర్ర తగిలిస్తాడు.
ఈ ఆదాము అవ్వలకు వేసినటువంటి గాలం, వేసినటువంటి ఎర ఏంటంటే పండును చూయించాడు. పండు ఇది చాలా రమ్యముగా ఉంటుంది, ఇది తింటే, ఈ పండు తింటే దేవుడు ఏదైతే తినవద్దు అని చెప్పాడో పండును, ఆ పండే తినమని చెప్పాడు ఈ సాతానుడు. అంటే ఈడు ఎర వేసాడు. దేవుని చేతిలో నుంచి వీళ్ళని లాగాలంటే గాలము వేసి గాలానికి ఎర్రగుచ్చాలని. ఆ ఎర్ర ఏంటి అంటే, వాడు వేసిన గాలానికి ఎర్ర ఏంటంటే వాడు ఆ పండును చూయించి ఈ పండు తింటే మీరు దేవతల్లాగా మారిపోతారని చెప్పాడు. వాళ్ళు అనుకున్నారు, అబ్బా మేము దేవతలమైపోతామేమో. దేవుడు మానవులను మానవులుగానే ఉండమన్నాడు. భూమి మీద మానవుల కంటే శ్రేష్టమైనవి ఏవి లేవు అని చెప్పాడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారని చెప్పాడు. అవి ఎగురుతున్నాయి కదా అని చెప్పేసి మనం కూడా ఎగరాలనుకుంటే అది తప్పు. ఎవరు ఎక్కడ ఉండాలనో దేవుడు అక్కడనే ఉంచుతాడు. ఎవరిని పైకి లేపాలో వారిని పైకి లేపుతాడు. ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచుతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. అంటే ఈ అపవాది ఏం చేశాడంటే ఆదాము హవ్వలను ఎర వేసి ఆ పండును ఎర్రగా చూపించి దేవతల్లాగా మీరు మారిపోతారని ఎర్రగా చూపించి వాళ్ళని లాగేసి ఉన్నాడు. ఇద్దరు పడిపోయారు. ఇద్దరు ఆ పండు తినేశారు. ఆదాము హవ్వ ఇద్దరు తినేశారు. మన పితరులు, మన తల్లిదండ్రులు వాళ్ళు. మొట్టమొదటిగా భూమి మీద తయారు చేయబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు ఆదాము హవ్వ, అంతే. వాళ్ళ సంతానమే మనం. కనుక అంతకుముందు పాపం అనేది లేదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఆజ్ఞ అతిక్రమించారో బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఇప్పుడు వారికి కలిగిన సంతానమైన మనందరం కూడాను, ప్రపంచమంతా కూడాను పాపములో ఉన్నారు. అంటే వాడు వేసినటువంటి గాలానికి చిక్కుకొనిపోయి వలలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడాను. అపవాది వల వేస్తాడు, అపవాది గాలం వేస్తాడు. అపవాది వేసే గాలం ఆడపిల్లలకు మగపిల్లలను గాలం ఎర్ర వేస్తాడు, మగపిల్లలకు ఆడపిల్లలను ఎర్రగా వేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి సినిమాలు అనే ఎర్ర వేస్తాడు. వీళ్ళు చక్కగా ప్రార్థనకు పోతూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడో చూడాలనుకుంటారు ఆ సినిమా. ఈ మధ్య కాలంలో ఒక యవ్వనస్తుడు కొత్తగా రక్షించబడ్డాడు. 1 నెల 2 నెలలు అవుతుంది అంతే. చక్కగా ప్రార్థనా మందిరానికి వస్తూ ఉంటే ఒకరోజు మనోడు కనపడితే, నేను కరెక్ట్గా ఆ రోజే నాకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. నేను ఒక తమ్ముడు వెళ్తూ బండి ఆపి ఆ తమ్ముడు కనపడితే ఆపాం. ప్రైజ్ లాడ్ అన్నా అన్నాడు. ప్రైజ్ లాడయ్యా, నీతోనే మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నా. చెప్పండి అన్నా అన్నాడు. ఈరోజు నైట్ ఆల్ నైట్ ప్రేయర్ కార్యక్రమం ఉందా, కనుక వేరే దైవజనులు కూడా వస్తున్నారు కొత్త అయినా, కనుక నువ్వు ఖచ్చితంగా రా ఈరోజు అని అంటే, ఆ తమ్ముడు తడుము కొనకుండా చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అన్న ఖచ్చితంగా వస్తానన్నా, బ్రహ్మోత్సవం సినిమా కూడా ఈరోజే వచ్చింది, దాన్ని చూసుకొని 9 తర్వాత ఆటి నుంచి అటు వచ్చేస్తానన్న, ఆల్ నైట్ కదా అనేసాడు. ప్రియమైన వారలారా, అంటే అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు ఎప్పటి నుంచో తినాలనుకున్న పండు నీతో తినిపిస్తాడు, ఎప్పటి నుంచో చెయ్యకూడదు అనేటువంటి నువ్వు మానుకున్నవి మరలా నీకు ఎర్రగా వేసి చూపిస్తాడు. ఈ తమ్ముడికి సినిమాను ఎర్రగా వేసాడు. చక్కగా ప్రార్థనకు వస్తూ, చక్కగా పాటలు పాడుతూ, దేవునిలో ఆరాధన చేస్తూ, భక్తి చేస్తూ, ఈ మధ్యనే కానుకలు దశమ భాగాలు ఇస్తున్నటువంటి వ్యక్తికి ఆ సాతానుగాడు వేసినటువంటి గాలానికి ఎర్ర ఏంటంటే సినిమా. పడిపోయా. వాడు నాకు తెలిసి సినిమాకు పోయే వచ్చింటాడు ఆ రోజు. దేవునికి స్తోత్రం. అంత డైరెక్ట్గా చెప్పాడు కాబట్టి దాంట్లో మొగమాటమే లేదు. అంటే సాతానుగాడు ప్రతి ఒక్కరికి ఎర్రను చూపిస్తాడు. అయితే సాతానుడు వేసేటువంటి పన్నాగములకు, సాతానుడు చూపించేటువంటి ఆ ఎర్రకు మనము దొరకకూడదు. ఎందుకంటే వాడి వలలో మనము చిక్కుకొనకూడదు. వాడు మోసగాడు, వాడు దొంగ, వాడు నీ మనస్సును దొంగతనం చేయాలని చూస్తాడు, నీ ఆలోచనలను దొంగతనం చేయాలని చూస్తాడు, నీ యొక్క పరిస్థితులను దొంగతనం చేయాలని చూస్తాడు, నువ్వు సమాధానంగా ఉంటే సమాధానాన్ని దొంగతనం చేయాలని చూస్తాడు, నువ్వు సంతోషంగా ఉంటే సంతోషాన్ని దొంగతనం చేయాలని చూస్తాడు. మోసముతో వాడు వాటిని చెదరగొట్టేస్తాడు. వాడు
నువ్వు అవకాశం ఇచ్చేది ఆలస్యం, కొంచెం అవకాశం ఇస్తే మొత్తం కొలాప్స్ చేసేస్తాడు. కనుక నువ్వు ఆ కొంచెం అవకాశం కూడా ఇవ్వకూడదు. స్తోత్రం, హల్లెలూయా. యోసేపుకు సాతానుడు గాలం వేశాడు. పొతీఫరు భార్యను ఆ గాలానికి ఎర్రగా తగిలించి గాలం వేశాడు. కానీ యోసేపు గుర్తించాడు, అమ్మో ఇది సాతాను వేసినటువంటి గాలము, నేను వాడికి చెక్కకూడదు, నేను వాడికి దొరకకూడదు అని చెప్పి సాతాను వేసిన గాలానికి ఉన్న ఎర్రను గమనించి, అయ్యో నేను ఈ పాపము చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి పని నేను చేయకూడదని చెప్పి ఆ గాలానికి చెక్కకుండా యోసేపు దూరంగా పారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు ద్వారా దేవునికి మహిమ కలిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ద్వారా, నీ పనుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఉద్దేశాల ద్వారా, నీ ఆలోచనల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? సాతాను వేసినటువంటి ఎర్రకు ఈ యోసేపు చిక్కకుండా దూరంగా పారిపోయాడు. ఇదే శోధన దావీదు జీవితంలో కూడా వచ్చింది. దావీదు కూడా మిద్దె మీద ఒకరోజు వసంతకాలమున మిద్దె మీద సాయంకాలం పూటను తిరుగుతున్నప్పుడు ఆయన కనుచూపు మేరలో ఒక స్త్రీ స్నానము చేస్తూ ఉంది. వెంటనే చూశాడు, ఒక సైనికుడికి ఆజ్ఞాపించాడు, ఆమెను తీసుకొచ్చాడు, తనతో పాపము చేశాడు. సాతానుగాడు దావీదుకు కూడా గాలం వేశాడు, ఎర్రను పెట్టి గాలం వేశాడు, స్త్రీ అనేటువంటి ఎర్రను పెట్టి గాలం వేశాడు. కానీ దావీదు ఆ గాలాన్ని గమనించలేకపోయాడు. ఇది సాతాను వేసిన గాలము అని గమనించలేకపోయాడు. సాతానుడు నన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు, చిక్కించుకోవాలని చూస్తున్నాడని గమనించలేకపోయాడండి. తన జీవిత దినములన్నీ కూడాను యుద్ధాలు చేసి రక్తపు చేతులతో దేవుని మందిరాన్ని కట్టడానికి నీకు వీలు లేదు అని దేవునితో చెప్పించుకోవాల్సి వచ్చింది. నువ్వు దేవుని మందిరాన్ని కట్టడానికి నువ్వు అర్హుడవు కాదు దావీదు అని దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. కారణం ఏంటంటే సాతాను గాలమునికి చిక్కిపోయాడు దావీదు. కానీ యోసేపు మాత్రం ఇది సాతాను వేసిన గాలము అని చెప్పి ఆ గాలానికి దూరంగా పారిపోయి ప్రధానమంత్రిగా మారిపోయాడు. ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను వేసినటువంటి గాలానికి నువ్వు తప్పించుకుంటున్నావా? కరెక్ట్గా ఆదివారం రోజే నీకు పని కల్పిస్తాడు. ఆదివారం రోజే నువ్వు వెళ్తున్న పనికి వాడు కూలీని పెంచుతాడు. అది అపవాది వేసిన గాలమని నువ్వు గమనించక నాకు రోజుటి కంటే ఆదివారం రోజు కూలి ఎక్కువ అని చెప్పి నువ్వు వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. అందుకే నీ కుటుంబంలో అనారోగ్యము. దేవుని కంటే ఎక్కువగా నీ పనికి ప్రాముఖ్యత ఇస్తావు కాబట్టి నీకు శోధనలే శోధనలు, సమస్యలే సమస్యలు. ఎంతకాలం సంపాదించిన అవే అప్పులు, పెరగడమే కానీ తగ్గిపోయేది ఏముండదు. కొంతమంది లక్షల రూపాయలు లోన్లు తీసుకుంటారు, అప్పులకు కట్టేస్తారు. మరలా 1-2 సంవత్సరాలు పోగానే మళ్ళీ లక్షలు అప్పు ఉంటాయి, మరలా లోన్ తీసుకొచ్చి మళ్ళా ఇదే జీవితం. కారణం ఏంటంటే సాతాను వేసే గాలానికి చిక్కిపోతూ ఉంటారు. ఈరోజు ప్రభువు నిన్ను తప్పించాలనుకొని నీకు తెలియచేస్తూ ఉన్నాడు. సాతాను వేసే గాలానికి ఉన్న ఎర్ర ఏంటో గమనించండి. నీ బలహీనత ఏంటో చూస్తాడు వాడు. నీ బలహీనతను వాడి బలంగా వాడుకుంటాడు. నీ చూపులు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నువ్వు వెళ్ళే మార్గాలు మొత్తం వాడికి తెలుసు. కనుక వాడికి చిక్కకుండా చూసుకో. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ చెప్తుంది, సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి తప్పించుకొనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచం అంతా కూడాను వాడి వలలో ఉంది అని చెప్పి అందరూ వాడి వలలో చిక్కుకొని అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని చెప్పి పరమ తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకంలోనికి పంపించి ఆయన ప్రియకుమారుని ద్వారా ఈ సాతాను వలలో ఉన్న వారిని రక్షించడానికి యేసయ్య 12 మందిని జాలరులుగా చేశాడు. చేపలు పట్టేది ఎవరో? జాలరులే. అందుకే యేసయ్య 12 మందిని శిష్యులను ఎన్నుకొని
శిష్యులుగా తయారు చేసి మనుషులను పట్టే జాలరులుగా చేశారు. వీళ్ళలో కొంతమంది చేపలు పట్టేటోళ్ళు. అయితే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే అబ్బాయిలు, ఎంతకాలం మీరు చేపలు పడతారు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని పిలిచాడు. పిలిచి 12 మందిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆయన 12 మందిని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్నిచ్చి, అనగా పరిశుద్ధాత్మ అనేటువంటి ధైర్యాన్నిచ్చి, పరిశుద్ధాత్మ అనేటువంటి వలను వారికి ఇచ్చి, పరిశుద్ధాత్మ అనేటువంటి గాలాన్ని వారి చేతికి కూడా ఇచ్చి, పరిశుద్ధాత్మ ద్వారా వారిని అభిషేకించి దేవుని వాక్యం అనేటువంటి గాలము చేత రక్షించమని లోకంలోకి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదేమో బలహీనతలు అనేటువంటి ఎరను వాడాడు. దేవుడేమో తన ప్రియమైనటువంటి శిష్యుల ద్వారా వాక్యములో ఉన్నటువంటి ఆనందమును, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి నీతిని, పరిశుద్ధాత్మలో ఉన్న పరిశుద్ధతను వాడి ఒకరోజు పేతురు ప్రసంగం చేయడం ప్రారంభిస్తే 3,000 మంది ప్రజలు బాప్తిస్మం తీసుకున్నారు. అంటే సాతానుగాడి యొక్క వల పిగిలిపోయి 3,000 మంది ప్రజలు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పేతురు అనబడినటువంటి జాలరి, మనుషులు పట్టేటువంటి జాలరులుగా యేసు ప్రభు 12 మంది శిష్యులను తయారు చేస్తే, ఒక్క జాలరి ఒక్క ప్రసంగానికి, అంటే ఒక్క వల విసిరితే, దేవుని యొక్క వలను విసిరితే 3,000 మంది ప్రజలు సాతాను యొక్క వలలో నుంచి తప్పించబడి, అగ్నిగుండము నుంచి తప్పించబడి దేవుని రాజ్యములోనికి రావడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము. దేవుడు ప్రజలను, సమాధానం లేని ప్రజలను, నీతిలో లేని ప్రజలను, ఆకలి దప్పికలతో ఉన్న ప్రజలను, అసహనముతో ఉన్న ప్రజలను, పాపములో ఉన్న ప్రజలను దేంట్లోకి తీసుకొని వచ్చాడు అనంటే నీతిలోనికి, సమాధానంలోనికి, పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందకరమైన జీవితంలోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది జాలరులు చేసేటువంటి పని. అంటే రక్షించాడు, మనుషులను పట్టే జాలరులుగా చేశాడు 12 మంది శిష్యులను. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా పని అప్పగించబడింది. సాతాను వేసినటువంటి గాలానికి, ఎరకు పట్టబడి వాడి వలలోకి వెళ్తున్న వారిని, వాడి బుట్టలో ఉన్న వారిని ప్రభు అంటున్నాడు, మీరు కూడా జాలరులు అవ్వండి. నా నిమిత్తం మీరు కూడా విశ్వాసులను తయారు చేయండి అని చెప్పలేదు. నా నిమిత్తం మీరు నాకు శిష్యులను తయారు చేయండి. శిష్యులు అనగా వెంబడించేటువంటి వారు, గురువును వెంబడించేటువంటి వారు, అంటే యేసు ప్రభువును వెంబడించేటువంటి వారు. అంటే యేసు ప్రభువుకు శిష్యులుగా మనం ఉండాలి. యేసు ప్రభువుకు నీవు నేను శిష్యులుగా ఉంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించే జాలరులుగా ఉంటాం. మనం ఇంటికాడ తిని ఖాళీగా కూర్చోము, బాత్కానీలు పెట్టము, ముచ్చట్లు పెట్టము, సమయం ఖాళీగా ఉంది కదా, దొరికింది కదా అని చెప్పేసి ఉన్న కాడికి సీరియల్ చూసి, ఉన్న కాడికి సినిమాలు చూసి అక్కడిక్కడ గాలికి తిరిగి రాము, బండేసుకొని ఇష్టానుసారంగా తిరగము. మనకు సమయం ఉన్నప్పుడల్లా మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకుంటాం. మన యొక్క దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఎంత పరిశుద్ధుడో చెప్తాం, లేదా వారి కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. అది శిష్యులు చేసేటువంటి పని. నీవు కూడా శిష్యునిగా, శిష్యురాలిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పనులు చూసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావా? నీ ఉద్యోగాన్ని చూసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావా? నీ కుటుంబం వరకు ఇక చాలు, నాకు సంతోషంగా ఉన్నాను, నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాను, మంచి ఉద్యోగం ఉంది, మంచి పని దొరికింది, నెలకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 30,000 రూపాయలు శాలరీ వస్తుంది, చాలు అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తూ, అయ్యా పొగులంతా పిల్లలకు చెప్పేసి చదువు చెప్పి అలసిపోయాను బాబు, ఇంటికి వచ్చి నాకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటే సరికి సరిపోయింది అని అనుకుంటున్నావా? నీవు కూడా దేవునికి శిష్యునిగాను, శిష్యురాలుగాను మారాలి. అంటే నీ వంతు నీవు కనీసము సంవత్సరంలో ఒకరినిద్దరిని సంఘములో చేర్చేటువంటి శిష్యునిగా నీవు పని చేయాలి.
నువ్వు వెళ్తున్నటువంటి స్థానిక సంఘానికి నీవేమి చేయాలి అనంటే ఇతరులను అగ్ని నుంచి తప్పించి యేసుక్రీస్తులోనికి నడిపించి సంఘం అభివృద్ధి చెందడానికి నీవు కారకుడు అవ్వాలి. ఏమంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, గొర్రెలు గొర్రెలను కంటాయా, కాపరి గొర్రెలను కంటాడా? కదా, మీకు తెలుసు కదా, గొర్రెలే గొర్రెలను కంటాయి. కనుక విశ్వాసులు మీ సాక్ష్యాన్ని చెప్పి దేవుని గొప్పతనాన్ని చెప్పి సంఘంలోనికి విశ్వాసులను నూతనమైన ఆత్మలను నడిపించాలి. కాపరి మేపుతాడు, మీకు మంచి బలమైన ఆహారం పెడతాడు, ఆత్మీయ ఆహారం. వాళ్ళను స్థిరంగా ఉండడానికి ప్రార్థన చేస్తాడు, కావలసిన ఎరువు వేస్తాడు, కావలసినటువంటి నీళ్లు అంటే వాక్యం అనేటువంటి నీళ్లు, పరిశుద్ధాత్ముని యొక్క స్థిరత్వంలోనికి వారిని తీసుకొని వస్తాడు. కనుక జాలరులుగా మారండి, మీ సంఘాలను అభివృద్ధి చేసుకోనండి. మీరు కేవలం పాస్టర్లే కాదు ప్రయాసపడాల్సింది, సంఘము కూడా ప్రయాసపడి సంఘము కూడా నూతనమైన ఆత్మలను సమకూర్చుకోవాలి, నూతనమైన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. మీ సంఘాలు ఎదుగుదల కొరకు ప్రార్థన చేసి మీరు జాలరులు అవ్వాలి. అగ్ని నుంచి రక్షించాలి ప్రజలను, అపవాది వలలో నుంచి విడిపించాలి ప్రజలను. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను తయారు చేస్తే ఇప్పుడు లక్షల మందిగా సేవకులు శిష్యులుగా మార్చబడి అనేక ఆత్మలు రక్షించి అపవాది వేసినటువంటి వల ఇప్పుడు పిగిలిపోయి అందులో నుంచి ప్రజలు కారుతూ అంటే అందులో నుంచి తప్పించుకుంటూ దేవుని రాజ్యంలోనికి వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం అంటే ఎక్కడో పరలోకమందు ఉంది అని అనుకుంటున్నారేమో. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందము. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, మీ సంఘంలో దేవుని రాజ్యం ఉంది. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం వేరు, మళ్ళా అది వేరు. అంటే నీతిమంతులు ఉన్నారు మీ సంఘంలో. మీ సంఘంలో సమాధానం కలిగిన కుటుంబాలు ఉన్నాయి. సమాధానంగా ఉంది మీ సంఘము, మీ కుటుంబము. అంటే మీ కుటుంబంలో మీకు పరిశుద్ధాత్మ అనుభవం ఉంది. అదే దేవుని రాజ్యం. కనుక మీరు శిష్యులుగా మారండి. దేవుని కొరకు శిష్యులుగా మారి అనేక ఆత్మలను రక్షించండి. అనేక నూతనమైన వ్యక్తుల కొరకు ప్రార్థన చేయండి. దొంగల కొరకు, వ్యభిచారుల కొరకు, వేశ్యల కొరకు, జైళ్ళలో ఉన్న వారి కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, చక్రవర్తుల కొరకు, ప్రధానుల కొరకు, రకరకాలైనటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేయండి. అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ వ్యక్తుల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అగ్ని నుంచి వాళ్ళని రక్షించే బాధ్యత మన పైన పెట్టాడు, నీ పైన పెట్టాడు. ఎంతమందిని రక్షించావు ఈ సంవత్సరం? నేను చెప్తున్నాను, ఇంతవరకు కూడా నీకు ఈ ఆలోచన లేకపోతే నీవు సువార్త చెప్పు. అంటే నీవు కొద్ది మాటలు నీ స్నేహితులకు చెప్పు, దేవుని గొప్పతనం ఏంటో చెప్పు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక సంఘానికి చెందినవాడు కాదు యేసు ప్రభు అని చెప్పు. క్రిస్టియన్స్ అనుకుంటారండి నేను అలా చెప్తే, వీళ్ళు పలాని జాతికి సంబంధించిన వాళ్ళేమో అనుకుంటారండి అలా చెప్తే. అవునా? దేవుడు నిన్ను రక్షించేటప్పుడు అలా అనుకునింటే నువ్వు రక్షించబడేవాడివా? కనుక ఆలోచన చేసుకో. దేవుడు మనకు పని అప్పగించాడు. ఏంటి ఆ పని అనంటే, కేవలం పాస్టర్లే కాదు ప్రభు సువార్త ప్రకటించాల్సింది. విశ్వాసులైన మీరు దేవునికి శిష్యులుగా మార్చబడి మీ సంఘం నిమిత్తం మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరత ఉంది. నూతనమైన వ్యక్తులను తీసుకొని రండి. నూతనమైన వ్యక్తుల కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే చర్చిలకు వెళ్లకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి, దేవుని ఆలయానికి వెళ్దాం రండి. మీ కష్టాలు ఏదైతే ఉందో దేవుడు మీ సమస్యల నుంచి విడిపిస్తాడు. ఒకసారి వచ్చి ప్రయత్నం చేయండి, ఒకసారి రండి అని మీరు ప్రేమతో పిలవండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా వాళ్ళు మీరు చెప్పిన మాటలకు విని రావాలంటే ముందు మీరు మీ ప్రవర్తన కాపాడుకోవాలి. మీరు మంచి సాక్ష్యం పొంది ఉండాలి. మీ జీవితాలు కాపాడుకోవాలి, మీ కుటుంబాలను కాపాడుకోవాలి. అంటే మీరు మీ ప్రవర్తనను, మీ పరిస్థితులను, మీ అలవాట్లను చాలా జాగ్రత్తగా ఉంచుకొని దేవునిలో ఉంచుకొని వారికి చెప్తే మిమ్మల్ని చూసి వారు కూడా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి అనుభవంలోనికి దేవుడు మనల్ని తనకు శిష్యులుగాను మనుషులను పట్టే జాలరులుగాను చేసి మన సంఘాలను అభివృద్ధి చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో వీక్షించి
మీ బిడ్డలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అవును, ఈ సంవత్సరం నేను కూడా ఒకరినిద్దరిని సంఘంలో చేర్చాలి, ఈ సంవత్సరం నేను కూడా అనేక రకాలైన ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, నా వంతు నేను నా స్నేహితులను కానీ, నా బంధువులను కానీ, నా రక్త సంబంధులను కానీ నేను రక్షించుకోవాలి, అగ్ని నుంచి తప్పించబడాలి వారు అని చెప్పి ప్రార్థన చేస్తున్న వారిని దీవించండి ప్రభా. అట్టి వారి కుటుంబాల్లో మేలులు చేసి వారి ప్రార్థన ఆలకించి సంఘాలలో ప్రభా అటువంటి శిష్యులుగా ఉండేటువంటి వ్యక్తులను మీరు లేపండి, ప్రార్థనా పరులుగా మీరు చేయండి, దీవించి మీరు మహిమ పొందమని, ప్రజలందరూ సంఘాలకు ఉపయోగపడుటకు మీ కృప చూపమని, ఇది కేవలం పాస్టర్ గారి బాధ్యత అని అనుకొనకుండా ప్రభా, ఇది మా పైన పెట్టబడిన బాధ్యత అని చెప్పి తెలుసుకొని వారి పనులు చేసుకుంటూనే ఖాళీ సమయాలలో మీ సువార్తను ప్రకటించే, అనగా అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించే వ్యక్తులుగా, అనేకులకు వారి సాక్ష్యాలు చెప్పే వ్యక్తులుగా ఉంచి దీవించి మీరు మహిమ పొందమని, అట్టి పని ఆల్రెడీ చేస్తున్న వారిని, అట్టి పరిచర్యలో ఆల్రెడీ ఉన్నటువంటి వారిని కూడా దీవించి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.